నా పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలని సందర్శించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిపోక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అట్లాగే ఇక్కడ పాఠశాలలో మెనూ ప్రకారం ఈ రోజు కోడిగుడ్లు అట్లాగే కూరగాయల భోజనం పెట్టాలి, కానీ ఈ రోజు ఉత్త నీలచారు సాంబార్ చేసి ఇవాళ విద్యార్థుల పొట్ట కొడతా ఉన్నారు. దీనిపైన ఇంతకు ముందు విద్యార్థులు కూడా హెచ్ఎం సార్ కంప్లైంట్ చేశారు. హెచ్ఎం గారు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లాగే ఎంఈఓ గారికి కూడా చాలా సార్లు కూడా ఈ విషయం తెలియజేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఇవాళ విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఇవాళ వంటోళ్ళు ఏదైనా కూడా హెచ్ఎం సార్ మెనూ ఇస్తే ఆ మెనూ ప్రకారం వండాలి, కానీ ఇవాళ ఆ మెనూ అనేది ఇంప్లిటేషన్ లేదు. కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హై స్కూల్లో ఖచ్చితంగా మెనూ ప్రకారం అన్నం వండే విధంగా ఎంఈఓ చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ పోరాటాల గడ్డ నుంచి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించారు.